ఏ జన్మల పుణ్యమో జయ హనుమ నిన్ను కొలిచిన భాగ్యము ఏం చేసినా తరగని నీ భక్తి భావమే నా సొంతము ఆరాధ్య దైవమై అవనిలో పూజ్యమై నీలాల కన్నుల్లో నీ రూపు తేజమై నిలిచావు మా దేవుడై హనుమంత బాధలే తొలగించినవు జగమంత ఏ జన్మల పుణ్యమో జయ హనుమ నిన్ను కొలిచిన భాగ్యము ఏం చేసినా తరగని నీ భక్తి భావమే నా సొంతము సింధూరమే పూస్తి నీ తనువుకు సిరులనే కురిపించు నా బ్రతుకుకు శిరసొంచి మృత్యాను నీ ప్రతిమకు చిక్కులేరా నీకు నా భవితకు దండకం చదివితి దయ చూపవయ్యా గండమే రాకుండా కాపాడవయ్యా దండకం చదివితి దయ చూపవయ్యా గండమే రాకుండా కాపాడవయ్యా నీమాల వేసుకొని నిలిచాను హనుమా నియమాలతో ఉన్న కనలేవ హనుమా ఏ జన్మల పుణ్యమో జయ హనుమ నిన్ను కొలిచిన భాగ్యము ఏం చేసినా తరగని నీ భక్తి భావమే నా సొంతము ఏకే తెలుగు మీడియాకి స్వాగతం సుస్వాగతం. శివ కళ్యాణ్ కేంద్ర హనుమాన్ టేకిడి వద్ద ఈరోజు పీజీఎస్ఏ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారండి. పీజీఎస్ఏ చైర్మన్ మన గంజి గోవర్ధన్ గారితో మనం వివరాలు తెలుసుకుందామండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏకే తెలుగు మీడియా డాక్టర్ అశోక్ కంటే గారికి ధన్యవాదాలు. ఎందుకంటే బాంబేలో ఎక్కడ ఏ కార్యక్రమం మంచి కార్యక్రమం జరిగినా కూడా శ్రీ అశోక్ కంటే గారు దాన్ని కవర్ చేసి పూర్తి బాంబేలో అందరూ తెలియపరుస్తున్నారు. అందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన సమాజంలో ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు జరిగేవి, కానీ అవి అక్కడ ఈ మీడియా రూపంగా 10 మందికి తెలియకపోయేది. ఇప్పుడు బాంబేలో ఒకటి ఉత్తేజం వచ్చింది అందరిలో, ఏంటంటే సమాజ సేవ చేయాలి. ఎందుకంటే 10 మందికి తెలుస్తున్నది, 10 మందికి తెలిసి ఇంకా ఇంకా ఎక్కువ మంది ముందుకు రావడం జరుగుతుంది. అది అభినందనీయం. అందుకనే మొదలు డాక్టర్ అశోక్ కంటే గారికి చాలా చాలా అభినందనలు, మరి ధన్యవాదాలు. అయితే ఈరోజు ముఖ్యంగా మన సాయన్ కొలివాడలో శివ కళ్యాణ్ కేంద్ర వారు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం క్యాన్సర్ పేషెంట్స్కు. శివ కళ్యాణ్ కేంద్ర గురించి శ్రీ రచ్చ శ్రీనివాస్ గారు చెప్తారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పది, మానవతావాదిగా చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. క్యాన్సర్ పీడిత ప్రజలని వాళ్ళని ఆదుకోవడము, వాళ్ళ గురించి ఒక 20 రూమ్లు కట్టి ఇక్కడ వాళ్లకు సదుపాయాలు కలిగిస్తున్నారు. చాలా గొప్ప కార్యక్రమం. అయితే శ్రీ రచ్చ శ్రీనివాస్ గారు కూడా మన పీజీఎస్ఏలో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు, చాలా గొప్పగా పనిచేస్తున్నారు. అయితే అతనికి కూడా ఏమనిపించిందంటే ఇంత మంచి కార్యక్రమంలో మన పీజీఎస్ఏ కూడా పాల్గొనాలి అనే ఉద్దేశంతో నాకు ఫోన్ చేసి ఈ పీజీఎస్ఏ టీము, మన పీజీఎస్ఏ టీము ఇందులో పద్మశాలి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆ సంస్థ పేరు, మన పీజీఎస్ఏ టీం కూడా ఈ మంచి కార్యక్రమంలో మనం పాల్గొనాలనే ఉద్దేశంతో పిలవడం జరిగింది. ఈరోజు మన పద్మశాలి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దానికి మేము అందరం సంతోషిస్తున్నాము. ముఖ్యంగా పీజీఎస్ఏ గురించి చెప్పాలంటే మన పద్మశాలి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అసోసియేషన్ మన పద్మశాలిలో ఉన్న విద్యార్థులకు మనము తోడ్పడాలనే ఉద్దేశంతో స్థాపించబడ్డ సంస్థ. ఆర్థికంగా అయినా, విద్యారంగంలో అయినా కూడా, కెరీర్ గైడెన్స్లో కానీ, ఎడ్యుకేషనల్ గైడెన్స్ అయినా కూడా మనము పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో స్థాపించబడ్డ సంస్థ. అయితే ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం మేము పీజీఎస్ తరఫున చేస్తున్నాము. మా తరఫున
మన టీం మొత్తం ఇక్కడికి వచ్చేసింది. మేము అందరం ఇటువంటి కార్యక్రమం చేయడం మాకు సంతోషకరంగా ఉంది. అయితే ఇక్కడ ఉన్న వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ బాంబే మధ్యలో సైన్ కొలివాడలో ఉన్నా కూడా ఇక్కడ పైకి వచ్చిన తర్వాత అట్లా అనిపించదు మనం సైన్ కొలివాడలో ఉన్నట్టు. అంత మంచి వాతావరణము, చాలా విశాలమైన 4-5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లేసు. ఇక్కడ హనుమాన్ మందిరం ఉంది. ఆ తర్వాత అశోక్ సింగల్ వారి స్మృతి ఆర్తమై ఇక్కడ రూమ్లు కట్టారు. సేవ జరుగుతుంది. చాలా మంచి వాతావరణం. కాబట్టి మిగతా సంస్థలు కూడా మాలాగా ప్రతి వారం ప్రతి సండే వారికి అవకాశం ఇస్తున్నారు. మిగతా టైంలో వాళ్ళే అన్నదానం చేస్తున్నారు ప్రతిరోజు. కానీ ఒక సండే మాత్రం మిగతా తెలుగు సంస్థ ఏ సంస్థలకైనా కూడా వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. శివ కళ్యాణ్ కేంద్ర ట్రస్ట్ వారి రచ శ్రీనివాస్ గారి మనం వివరాలు తెలుసుకుంటాం. ఏకే తెలుగు మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడ వచ్చిన పీజీఎస్ఏ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మన చైర్మన్ గారైన గంజి గోవర్ధన్ గారు, మన అధ్యక్షులు మార్గం మల్లేశం గారు, ఇతర కార్యకర్తలు బండి గంగాధర్ గారు, రిక్కమల్లె మహేష్ గారు, మహేంద్ర చిలువేరి, మళ్ళా మచేంద్ర గారు, మన చంద్రశేఖర్ మహేశ్వరం గారు అండ్ మంచే శ్రీనివాస్ గారు, అట్లానే ఇంత మంచి యాంకరింగ్ చేసిన మంచే సవిత గారు అండ్ ఏకే తెలుగు మీడియా ఫౌండర్ అండ్ చీఫ్ ఎడిటర్ డాక్టర్ శ్రీ అశోక్ కంటే గారు, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈడికి వచ్చినందుకు. శివ కళ్యాణ్ కేంద్ర గురించి చెప్పాలంటే ఇది విశ్వ హిందూ పరిషత్ ద్వారా స్థాపించబడిన సంస్థ. దాదాపు 35 సంవత్సరాల క్రితం ఈ సంస్థ స్థాపించబడింది. ఇది 99 ఇయర్స్ లీజ్ కోసం 4.5 ఎకరాల జాగా గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర విశ్వ హిందూ పరిషత్కి సమాజ సేవ కోసం, సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఇచ్చిన జాగా ఇది. అయితే 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ హనుమాన్ టేకడి సాయన్ కోలివాడలో ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ జరిగేటి. ఆర్ఎస్ఎస్ అండ్ విశ్వ హిందూ పరిషత్కి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత వీటినన్నిటినీ అరికట్టి ప్రాబ్లమ్స్ అన్నిటినీ అధిగమించి ఇక్కడ ఇంతకుముందే ఉన్న శ్రీ సమర్థ హనుమాన్ మందిర్ని జీర్ణోద్ధరణ చేసి దీన్ని ఒక మంచి భవ్యమైన పరిసరంగా తీర్చిదిద్దిన ఘనత విశ్వ హిందూ పరిషత్కి ఎంతైనా ఉంటుంది. అయితే ఇది సమర్థ హనుమాన్ మందిర్ అని దీని ఎందుకంటారంటే దీనికి చాలా పురాతన కాలం నుంచి దీని చరిత్ర బిఎంసి రికార్డ్స్లో ఉన్నది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పే ప్రకారం ఇక్కడ స్వామి సమర్థ రామదాస్ గారు ఈ విగ్రహాన్ని స్థాపించిండ్రు అన్నట్టు వినికిడి. కానీ దీని గురించి మన దగ్గర డాక్యుమెంట్స్ ఏం లేవు. అందుకని దీని పేరు సమర్థ హనుమాన్ మందిర్ అని చెప్పి పేరు పడింది. అయితే విశ్వ హిందూ పరిషత్ చేతిలో వచ్చిన తర్వాత ఈ గుడి జీర్ణోద్ధరణ కాకుండా మిగతా సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ 3 సంవత్సరాలుగా అశోక్ సింగల్ రుగ్ణ సేవా సదన్ అని చెప్పేసి 40 మంది క్యాన్సర్ పేషెంట్స్ ప్లస్ ప్రతి క్యాన్సర్ పేషెంట్కి 2 ఫ్యామిలీ మెంబర్స్ ఉండడానికి మరియు వాళ్లకు 2 పూటల భోజనం పూర్తిగా ఉచితం ఇవ్వబడుతుంది. ఇది ముంబైకి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గరీబ్ పరిస్థితి నుంచి వచ్చిన వాళ్లకు ఉండడానికి చోటు లేక, ముంబైలో ఇవాళ అన్నిటికన్నా పెద్ద సమస్య అంటే ఉండడానికి చోటు లేకపోవడమే. మనం టాటా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మనం చూడగలుగుతాం మనుషులు ఫుట్పాత్ మీద ఉంటారు. అలాంటి వారికి చోటు కలిగించి, అలాంటి వారికి మేము మీతో ఉన్నాము, మీ కష్ట పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పి వాళ్లకు మా ద్వారా, మా సంస్థ ద్వారా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉండడము భోజనమే కాకుండా ఇప్పుడు త్వరలోనే అంబులెన్స్ ఫెసిలిటీ కూడా మేము కల్పించబోతున్నాము. అయితే ఈ అంబులెన్స్ ఎందుకోసం అంటే ఇక్కడ దగ్గర 40 మంది పేషెంట్స్ ఉంటారు. ఏ రాత్రి అపరాత్రి వాళ్లకు ఎలాంటి ఎమర్జెన్సీ జరిగినా కానీ వాళ్లకు ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకుపోవడానికి ఈ అంబులెన్స్ ఉంటుంది. అదే కాకుండా ఎవ్రీడే ఈ అందరు పేషెంట్స్ టాటా హాస్పిటల్కి
కీమోథెరపీ లేదా రేడియేషన్ కోసం వాళ్ళకు డేట్స్ ఉంటాయి టాటా హాస్పిటల్లో. వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా ఈ అంబులెన్స్ని వాడటం జరుగుతుందన్నమాట. అయితే మధ్యాహ్నం పూట ఈ అంబులెన్స్ చుట్టుపక్కల గరీబ్ బస్తీలోకి వెళ్ళి వాళ్ళకు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టే పని కూడా ఈ అంబులెన్స్ ద్వారా మేము చేస్తున్నాము. ఇదే కాకుండా క్యాన్సర్ పేషెంట్స్తో పాటు ఇక్కడ గరీబ్ పిల్లలకు 500 రూపాయలు ప్రతి నెల చొప్పున వాళ్లకు కంప్యూటర్ కోర్సెస్ నేర్పించడం జరుగుతుంది. నార్మల్లీ జాబ్స్ దొరకడానికి అవసరం పడే సాఫ్ట్వేర్స్ మేము అన్నీ ఇక్కడ నేర్పిస్తాము. ఒక 500 రూపీస్ అంటే చాలా నామినల్ ఛార్జెస్ ఇవ్వాలి. రేపు 500 రూపీస్ పర్ మంత్ అంటే ఇట్స్ అ వెరీ నామినల్ ఛార్జ్. సో అది మేము అండ్ అది కూడా ఇవ్వని వాళ్లకు కంప్లీట్లీ ఫ్రీగా మేము చేస్తున్నాం. నామినల్ ఛార్జ్ ఎందుకు ఉండాలంటే మనుషులకు కొంచెం ఖర్చు పెడితే దానికి వాల్యూ అనేది తెలుస్తుంది. 500 రూపాయలు ఖర్చు పెట్టని వాళ్ళు ముంబైలో మాత్రం ఎవరు లేరని నాకు అనిపిస్తుంది. అదే కాకుండా గరీబ్ మహిళల కోసం ఇక్కడ సిలాయి క్లాస్ నడుస్తుంది. వాళ్లకు అవసరం పడే కొంచెం చిన్న చిన్న ఉపాధులు కల్పించడానికి వాళ్లకు హోల్సేల్గా మేము ఇక్కడ సంచులు కుట్టడం కానీ, బ్లౌజ్ కుట్టడం కానీ, పెట్టికోట్స్ కుట్టడం కానీ హోల్సేల్గా మార్కెట్ నుంచి మా టీం ఆర్డర్స్ తీసుకొచ్చి ఈ మహిళలకు కుట్టడం నేర్పించి వాళ్ళకి ఇంటికి పనిస్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనం చేస్తున్నాం అన్నమాట. అయితే సమాజానికి ఖాళీ మనము ఆర్థికంగానో లేకపోతే మాట సాయమో కాకుండా వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే పని కూడా ఈ సంస్థ ద్వారా మనము చేస్తున్నాం దాదాపు ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి. అయితే ఈరోజు పీజీఎస్ఏ వారు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వాళ్లకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీరు మన గంజి గోవర్ధన్ గారి నోట మీరు విన్నదే. అయితే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సండే ఏదో ఒక ఎన్జిఓ వాళ్ళు లేకపోతే ఏదో ఒక సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ పేషెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్తోని వాళ్ళ మంచి చెడులు తెలుసుకొని వాళ్ళతో కొంచెం సమయం గడిపి వాళ్లకు అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే దీనికోసం చాలా నామినల్ ఛార్జెస్ 120 పీపుల్ ఇక్కడ ఉంటారు. అయితే వాళ్లకు పొద్దున నాష్తా 2100 రూపీస్ అండ్ మధ్యాహ్నం భోజనం 5100 అండ్ రాత్రి భోజనం కూడా 5100 రూపీస్ చొప్పున వాళ్ళు ఇక్కడ సంస్థకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకోవడం ఏంటంటే, ఏకే తెలుగు మీడియా చూస్తున్న నా తెలుగు బాంధవులందరికీ కోరుకోవడం ఏంటంటే, మీరు కూడా ముందుకొచ్చి ఇలాంటి సహాయం ఇలాంటి కార్యక్రమాల్లో తన వంతైనంత సహాయం మీరు కూడా చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నాను. అయితే ఈ సేవా కార్యక్రమాలతో పాటు మనం ఇక్కడ ఆరోగ్యం కోసం పతంజలి వారి ద్వారా ఇక్కడ నిశుల్క యోగ శిబిర్ నడిపించబడుతుంది. ఉదయం సాయంత్రం మహిళల కోసం, ఉదయం పురుషుల కోసం ఇట్లా 2 సార్లు ఎవ్రీడే నిశుల్క యోగ శిబిర్ కూడా జరుగుతుంది. అయితే మీలో ఎవరైనా ఈ యోగ శిబిర్లో పాల్గొనాలంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీరు ఎప్పుడైనా వచ్చి ఇందులో యూ కెన్ టేక్ పార్ట్ ఇన్ దిస్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ప్రజలకు మీ అంతా సాయం అందజేయాలని మేము మా ఏకే మీడియా తరఫున కోరుకుంటున్నాం సార్. మన పీజీఎస్ఏ ప్రెసిడెంట్ మార్గం మల్లేశం గారు మనతో ఉన్నారండి. ఈరోజు అన్నదాన కార్యక్రమం గురించి డాక్టర్ కంఠేశ్వర్ గారు వారి బృందానికి మీరు పీజీఎస్ మీరు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. చెప్పేది అంటే పీజీఎస్ వాళ్ళము మేము పద్మశాలి గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్కు మన సమాజం గురించి మన పిల్లల గురించి స్కాలర్షిప్లు ఇవ్వడం, స్టూడెంట్ ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం 10th 12th గురించి. అట్లే పెళ్లి పందిరి కూడా చేస్తున్నాం. మీ అందరికీ మన ముంబైలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈరోజు కొత్తది ఏంటంటే శివ కళ్యాణ్ కేంద్ర ట్రస్టీ శ్రీ రచ్చ శ్రీనివాస్ గారు అడగడం చేస్తున్న అన్నదాన కార్యక్రమం చూసినాము. దానికి స్పందించి ఈరోజు మాకు కూడా ఏదో సేవ చేయాలి, క్యాన్సర్ పేషెంట్లకు అన్నదానం చేయాలనుకున్నాము. అలాగని ఇలా చేసినాము. కాబట్టి మానవ సేవ మాధవ సేవ కాబట్టి అన్నదానం చేస్తే బాగుంటుందని మేము ఈ కార్యక్రమం నిర్వర్తించినాం. థ్యాంక్ యూ ఏకే మీడియా వారికి. మీకు థ్యాంక్ యూ మార్గం మల్లేశం గారు. మీరు స్టూడెంట్స్కి అభినందించడం, పెళ్లి పందిరి నిర్వహించడం ఇవన్నీ మాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు ఇక ముందు కూడా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మా ఏకే మీడియా తరఫున కోరుకుంటూ సార్. పీజీఎస్ఏ వైస్ చైర్మన్ మహేశ్వరం చంద్రశేఖర్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఏకే తెలుగు మీడియా చీఫ్ ఎడిటర్ డాక్టర్ అశోక్ కంటే గారికి చాలా ధన్యవాదాలు. ముంబైలో ఏ కార్యక్రమం అతడు వచ్చి పర్సనల్గా కవర్ చేసినందుకు, అదేవిధంగా మీకు కూడా యాంకర్ ఈ ఏరియాకు ఈ కొత్తగా
జాబ్ స్టార్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీరు అందరికీ. అదే అశోక్ కంటే గారు కూడా చాలా చాలా ఇలాగా ఒక మన తెలుగు వారిని ఒక యాంకర్గా ఈడ ముంబైలో తయారు చేసినందుకు. ఇది స్పెషల్ ఈరోజు పీజేసీ వారికి మన శ్రీ రచ్చ శ్రీనివాస్ గారు శివ కళ్యాణ్ కేంద్ర ద్వారా విహెచ్పి ద్వారా ఏదైతే అన్నదానం జరుగుతుందో రోజు, దాంట్లో ఫస్ట్ టైం పీజీఎస్ఏ వారికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా శివ కళ్యాణ్ కేంద్ర విహెచ్పి వారు ఈ ముంబై ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి నిజంగా అంటే మన అందులో ఈ కార్యక్రమంలో మన తెలుగువారు మన పద్మశాలి వారు ఒక ట్రస్టీగా ఉండి ఈ విహెచ్పి శివ కళ్యాణ్ కేంద్రకు ఎంతో మద్దతు చేస్తున్నాడు. అదేవిధంగా మనం పీజీఎస్ఏ మాకు ఎప్పుడైతే తెలిసిందో ఈ కార్యక్రమం ఇలాంటివి చేస్తున్నారు, అందులో మేము కూడా మా అంతు ఏదో సాయం ఈరోజు చేసాం. ఇక ముందు కూడా పీజీఎస్ఏ మా కార్యకర్తలు ఇలాంటి కార్యక్రమానికి మేము మద్దతు ఇస్తామని రచ్చ శ్రీనివాస్ గారికి హామీ ఇస్తున్నాం. ఇందులో ఒకటి ఏంటంటే మనము ఇప్పుడు ముంబైలో ఎంతోమంది బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు, వేరే కార్యక్రమాలు చేసుకుంటారు. అది అక్కడ మీ ఇంట్లో చేసుకోకుండా ఇక్కడికి వచ్చి వీరి మధ్యలో శివ కళ్యాణ్ కేంద్ర ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ కానీ బీద వారి మధ్యలో మీరు ఇక్కడ మీ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ చేసుకొని వారికి మీరు భోజనం సహకారం కల్పించినట్టు ఉంటుంది. అదేవిధంగా మీరు వచ్చిన వారు కూడా మీరు ఎంతమంది వస్తారో 10 మందో వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు కూడా ఇక్కడ వారి మధ్యలో భోజనం చేసి సంతోషంగా మీ యొక్క కార్యక్రమం జరుపుకుంటే చాలా మంచిగా ఉంటుందని. ధన్యవాదాలు.